హాయ్ హలో, నేను మీ కృష్ణన్. గ్రామ స్వరాజ్యంపై మన ముందు మాడడానికి కేవలం మధ్య శ్రీనివాస్ మనతో ఉన్నారు. జనమంతా జతగూడుదమా ఓ సిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జతగూడుదమా ఓ సిన్నక జాతరోలే సాగిపోదమా. నందను గెలిపిద్దామా. గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని సర్పంచ్ అయితే అన్ని సాధించినట్టేనా? బార్డర్లో 10 సంవత్సరాలు దేశానికి సేవ చేసినాం సార్. ఆ. మిగిలిన మా గ్రామానికి కూడా వేయాలి కదా. నిజంగా బార్డర్ మీద సైనికునిగా సేవ చేయడం అదృష్టం అని మీరు అంటుంది. అవును. అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అసలు. నాకు చిన్నప్పటి నుండి సైనికుడు కావాలని లేకుండే, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సైనికుని కావాల్సి వచ్చింది. నేను ప్రైవేట్ స్కూల్లో పీటీ చేస్తా. ఓకే, అది కూడా చేస్తుంది. అది కూడా పొద్దున్న 5 గంటల నుంచి 9 గంటలు. సరే, భారతదేశానికి బార్డర్లో ఉండి సేవ చేస్తారు. ఓకే, ఇది వాడు బాగుంది. ఇప్పుడు గ్రామానికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నారు అసలు? 5 ఏళ్ల నుంచి సర్పంచ్ ఉన్నా ఎవరు ఉన్నా ఏమైనా కష్టం ఉంటే ముందు నేనే ఉరుకుతాను. సరే, ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది? ఆ సమస్యలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? పెద్ద సమస్యలు ఏం లేవు. అదొక పెద్ద బ్రిడ్జి సమస్య ఉంది. ఓకే, మెయిన్ అదే. ఆ 2 ఊళ్ళ మధ్యలో గ్రామ సమస్య ఉంది. ఓకే, కొన్ని భూ వివాదాల సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా? మా ఊళ్ళో ఒకరు చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో, సూసైడ్ చేసుకున్నారు. 2 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. గల కారణం ఏంటి సార్? మెయిన్లో ఒక సామెత ఉంది కదా, ఇంట్లో గెలిచి బయట గెలవమని. ఓకే, కేసీఆర్ ఇంట్లోనే గెలుతాడు, ఇంకా బయట ఏం గెలుతాడు చెప్పు. ఈ రాజ్యాలకు పాలకులు మీరు నిజంగా అంత స్వేచ్ఛ ఉందా? వాడు నీ దగ్గర దమ్ము ఉంటే పని అవుతుంది. మీకు అవమానాలైన రోజులు ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పవర్. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు సార్ బాగున్నారా? బాగున్నా సర్పంచ్ అయితే అన్ని సాధించినట్టేనా? అవును సార్. నాకు కళ్ళు ఉండే సర్పంచ్ కావాలని మొదటి నుండి. నేను అట్లెట్ అనుకుంటారు, అట్లా అనుకోరు కదా. అట్లా ఎందుకు అనుకోకూడదు సార్. తెలంగాణ నేను రిటైర్మెంట్ ఇంకో 10 సంవత్సరాలు చేయాల్సింది. నాకు రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్. అందుకే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బార్డర్ లో సిపాయా? బార్డర్లో 10 సంవత్సరాలు దేశానికి సేవ చేసినాం సార్. మిగిలింది మా గ్రామానికి కూడా వేయాలి కదా. ఎట్లుంటది అసలు అక్కడ సిస్టమ్ ఎట్లుంటది? అక్కడ డిసిప్లిన్ ఉంటుంది సార్. దేశానికి సేవ చేసిన అనే ఫీలింగ్ ఉంటుంది. అది కొన్ని మన అదృష్టం అనుకోండి. దేశానికి సేవ చేయడం కూడా ఒక అదృష్టమే. మరి అందరికి రావాలి కదా అదృష్టము. అందరికి రావాలంటే దానికి నేను కష్టపడ్డా, నేను చేసుకున్నా. ఓకే, అంటే ఇంకోటి, నిజంగా బార్డర్ మీద సైనికునిగా సేవ చేయడం అదృష్టం అని మీరు అంటుంది. అవును. అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అసలు. నాకు చిన్నప్పటి నుండి సైనికుడు కావాలని లేకుండే, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సైనికుని కావాల్సి వచ్చింది. ఓకే, నేను చదువు 10th దాకానే చదివిన సార్. 10th తర్వాత మా ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను చదువు బంద్ చేసిన. అసలు మా దగ్గర నువ్వు పెళ్ళి ఎక్కువ దుబాయ్ వెళ్తారు, విదేశాలకు వలస వెళ్తారు. వలస వెళ్ళి కరువు ఉంటది కాబట్టి ప్రాంతమే కరువు. ఒకప్పుడు ఉండే వెళ్తే నేను కూడా 10th బంద్ చేసి నాకు చదువుకునే స్తోమత లేక ఒకసారి 10th క్లాస్ తోనే ఆర్మీ ఉద్యోగాలు ఇస్తున్నారు అనగా అప్లై. నేను క్రికెట్ ప్లేయర్ ను, కొంచెం రన్నింగ్ మిన్నింగ్ బాగుండే. నాకు ఏ శిక్షణ లేదు, ఏ కోచింగ్ లేదు. డైరెక్ట్ 1 time లో నేను ఆర్మీ జాబ్ కొట్టినా. కొట్టిన తర్వాత తిరిగి వెనకాల చూసుకోలే. ఓకే, ఊళ్ళోకి వచ్చినాక అప్పుడప్పుడు వచ్చి ఓ సమస్యలు తెలుసు. 15 సంవత్సరాలకు ఖచ్చితంగా ఉద్యోగం చేస్తేనే పెన్షన్ వస్తుందని. పెన్షన్ రావాలి. పెన్షన్ రావాలి. పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉండాలి. సరే, ఆర్మీలో ఎక్కువ మంది 16 సంవత్సరాలు చేస్తారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ తిరిగిన లైఫ్ 10 సంవత్సరాలు చేయొచ్చు. ఇంకా అంటే 40-50కి మళ్ళీ వెళ్ళొచ్చి మళ్ళీ ఏం చేయాలి, రీసెటిల్మెంట్ కోసం. ఎక్కువ సైనికులు 16 సంవత్సరాలు చేసి దేశ సేవ చేసిన తృప్తి ఉంటది. ఓకే, నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి మాకు రాకముందుకే సర్పంచ్ కావాలని నాకు కోరిక. అప్పుడే అవును. బాగా వేసుకున్నారా? నేను ఆర్మీ రిటైర్డ్ కాకముందుకు ఒక 2 సంవత్సరాల క్రితం మా ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ నాకు మేడిపల్లి సత్యం అన్న అని, ఓకే, మా గౌరవ చొప్పదని సభ్యులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, నేను రాకముందు సెలవులు వచ్చినప్పుడు కలుతుండే, నాకు ఫోన్ లో మాట్లాడుతుండే. అన్నను చూసి నేను కూడా ఆయన ఎమ్మెల్యే చదువుకొని ఒక ఆశ ఉండే. నేను గ్రామ సర్పంచ్ ఎందుకు కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మనం చేసిన సామాజిక సేవ కావచ్చు. రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్నా, పైసలు వస్తాయి అటు ఇటు. ఎందుకంటే ఎకనామికల్ గా ఫస్ట్ పెన్షన్ రావాలి. నేను ఫస్ట్ ఏం చేసిన అంటే ఎకనామికల్ గా ఉండాలి, స్టేబుల్ కావాలి, మనం ఫైనాన్షియల్ గా బాగుండాలి. అట్లయితేనే ఇప్పుడు సేవ చేయగలం.
నాకు నెలకు 35,000 పెన్షన్ వస్తుంది. ఓకే. నేను ప్రైవేట్ స్కూల్లో పీటీ చేస్తా. ఓకే, అది కూడా చేస్తున్నా. అది కూడా పొద్దున్న 5 గంటల నుంచి 9 గంటల దాకా. ఓకే. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల దాకా ఓహో, పీటీ చేస్తా. అచ్చా. హాస్టల్ ఉంటది, పిల్లలు లేపడం, పిల్లలు చూసుకోవడం, వాళ్ళకి రన్నింగ్ చేయించడం, వాకింగ్ చేయించడం అంటే చేసి మరి ఇప్పుడు సర్పంచ్ అయింది కదా, ఇవన్నీ సాధ్యం కావు. అవుతాయి. ఎట్లయితే సార్ సర్పంచ్ కి ఏం పని ఉంటుంది సార్? పొద్దున 5 గంటల నుంచి 8 గంటల దాకా సర్పంచ్ కి ఏం పని ఉంటుంది? ఎందుకు ఉండదు? రోజు పనులే కదా ఎక్కువ చేయడానికి సార్, చేయడానికి స్టాఫ్ ఉంది. ఓకే ఓకే ఓకే. మనం మాకు కారోబార్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నది, పంచాయతీ పాలకవర్గం ఉన్నది, ఉంటది. ఎట్లాగో పనులు అయిపోతాయి సార్, అన్ని చేయొచ్చు. సరే, ఏదైనా నేను 2 ఎకరాల వ్యవసాయం కూడా చేస్తా. ఓ, ఇంకా అది కూడా ఉన్నది. 2 ఎకరాల వ్యవసాయం, మా సొంత భూమి, నేను పాలకి వాళ్ళకి నేనే వేసుకుంటాను. అచ్చా. ఇక్కడ మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు, రాకపోకలు ఉన్నాయి. విలేజ్ లో కంపల్సరీ అంటే అక్కడ భారతదేశంలో, సరే భారతదేశానికి బార్డర్ లో ఉండి సేవ చేశారు. ఓకే, ఇది వరకు బాగుంది. ఇప్పుడు గ్రామానికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నారు అసలు? 5 ఏళ్ల నుంచి సర్పంచ్ ఉన్నా, ఎవరు ఉన్నా, ఏమైనా కష్టం ఉంటే ముందు నేనే ఊరుకుంటాను. అప్పుడు సర్పంచ్ లేరా? ఉన్నారు, మరి సర్పంచ్లు ఉన్నారు కానీ యాక్టివ్. నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేను. ఓకే ఓకే. ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడికైనా నేనే ముందు పెట్టాను. ఓకే. అనాథ శవం చనిపోతే కాలేసి కావచ్చు, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ముందు హాస్పిటల్ కురుకుదు. అంటే సామాజిక రంగంలో సేవ చేసినాం కాబట్టి. సార్ మీకు ఒక విషయం చెప్పండి. జనరల్ గెలుస్తారు కావచ్చు, కానీ మా ఊళ్ళో బీసీ 50% ఉంటుంది, ఎస్సీ 50% ఉంటుంది. ఓకే. ఇంతవరకు జనరల్ సర్పంచ్ బాగా కష్టం, ఎక్కడ గెలరు. నా ఎవరు ఉద్దేశం అట్నే ఉంటది. ఓకే ఓకే. జనరల్ ఎస్సీ గెలరు, కష్టం. నేను అది కష్టం అని తెలిసి కూడా నేను చేసిన పని ఒకటి. ఇప్పుడు మీకు చెప్పిన 5 సంవత్సరాలు ఏ పదవి లేకుండా పనిచేసిన. ఎమ్మెల్యే గారితో కలిసి, ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అప్పుడు అటాచ్మెంట్ ఉన్నాడు. మా గ్రామ ప్రజల దయ ఎంత ఉందో, మా గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారు కూడా నేను సర్పంచ్ కావాలని మా ఊళ్ళోకి వచ్చి, ఇంకా వేరే వాళ్ళు కూడా సర్పంచ్ నిల్చుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని డ్రాప్ చేయించారు. డ్రాప్ చేయించి నా కోసం ఊళ్ళోకి వచ్చి సభ పెట్టిండు. ఒక ఎమ్మెల్యే నా కోసం ఊళ్ళోకి వచ్చి సభ పెట్టిండు. పెట్టి మీరు అప్పుడు నూకపల్లి అత్యధిక మెజార్టీ ఇచ్చింది ఎమ్మెల్యే గారికి. నాకు ఎలాగైతే మెజార్టీ ఇవ్వాలో ఇచ్చిర్రో, మీరు సీన్ వాళ్ళని కూడా అంత మెజార్టీతో గెలిపారు. అంతకన్నా ముందు ఆయన ఎమ్మెల్యే మెజార్టీ ఇచ్చినందుకు కానీ నేను ప్రతి పనికి ముందు మా ఊరికి 30 ఇందిరా మిల్లు ఇచ్చారు, 6 ఐమాక్స్ లైట్లు ఇచ్చారు, 20 లక్షల సీసీ రోడ్లు ఇచ్చారు, 72 లక్షలతోని ప్రస్తుతం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. బాగా ఇబ్బంది ఉంది ఆ బ్రిడ్జ్. ఇది మా ఊరికి మధ్యలో బ్రిడ్జ్ ఉంటది, అది మా కళ. 18 సంవత్సరాలు నెరవేర్తలేదు, కావాలి. అది కష్టంగా చేస్తారు. మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే చిన్న పని అది చేస్తారు. అంతేగాక మీ హయాంలో అవుతుంది. అదే సార్, నా హయాంలో అయిపోతుంది. మా ఎమ్మెల్యే గారు ఎవరు చనిపోయినా ఖచ్చితంగా అటెండ్ అవుతాడు ఇక్కడికి. మా ఊరికి అయితే ఖచ్చితంగా వస్తాడు. తనను చూసి కొంత మీరు కూడా ఇన్స్పైర్. మా ఎమ్మెల్యే గారు సొంత గ్రామం అంటారు. తనను చూసి నేను ఎక్స్పైర్ అయితే తనను చూసి, ఆయన పట్టుదలను చూసి నేను కూడా అంతే పట్టుబడి చేయను. సరే, ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? మా గ్రామంలో చెప్పినా సార్, బాగా పెద్ద సమస్యలు ఏం లేవు. అదొక పెద్ద బ్రిడ్జి సమస్య ఉంది. మెయిన్ అదే. మళ్ళీ మా 2 ఊళ్ళ మధ్యలో, ఫస్ట్ మా రామన్నపేట, నూకపల్లి 2 ఉంటాయి. మా 2 ఊళ్ళ మధ్యలో గ్రామ సమస్య ఉంది. కొన్ని భూ వివాదాల సమస్యలు ఉన్నాయి. ఇంకున్నాయా? ఉన్నాయి. కేసీఆర్ అప్పుడు వచ్చే పక్షంలో భూ పక్షం అవి వేరు. అవన్నీ 2 గ్రామాల మధ్య భూ వివాదాలు ఉన్నాయి. ఓహో, ఇదేంటి? అంటే రకరకాలు ఉంటది కదా, రకరకాలు ఉంటది. అయితే ఆ ఊరు వేరే 2 కలిసినప్పుడు మాకు ఒక సైడ్, వాళ్ళకి ఒక సైడ్ ఉండాలి. ఇప్పుడు మన రాగం మల్లెలిక్స్ రోడ్ మీకు చూపించిన ఇది నూకపల్లి అని. అవును. ఆ రోడ్డుకి అటు సైడ్ రానపేట, రోడ్డుకి ఇటు సైడ్ నూకపల్లి అని గతంలో జరగరాని అసంభవం సంభవం చేసారు. ఇప్పుడు అది నూకపల్లి కావాలని మేము కొట్లాడుతున్నాం. మాకు సగం ఉండాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. గవర్నమెంట్ 2 ఊళ్ళ మధ్యలో జరిగింది కదా. అట్లుండదు సార్. ఇవాళ ఇప్పుడు దానికే గొడవ అలవాటు. 50-50 ఎత్తనే గొడవ అయింది. వాళ్ళకి కలిసే భూమి వాళ్ళకి గెలాలి, మాకు కలిసే భూమి మాకు ఉండాలి. మా ఊరు దాటి మళ్ళీ పోతే ఇవి సమస్యలు రావా? ఓకే ఓకే. సరే, లోకల్ సమస్య లోకల్ గానే మీరే మేమే కూర్చుని చేసుకోవాలి. 2 గ్రామాల మధ్యలో అటొక 10 మంది పెద్ద మనుషులు, ఒక 10 మంది పెద్ద మనుషులు కూర్చుని సెట్ చేస్తామని. ఓకే. మరి 2 సర్పంచులు మన కొద్దిగా పాజిటివ్ లేరా? ఇప్పుడు పాజిటివ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాజిటివ్ ఉండి కూర్చుని మాట్లాడదాం అంటారు. మేము కూడా కూర్చుంటే మాట్లాడదాం. మా ఎమ్మెల్యే గారి సమస్య తీరితే సగం సమస్య పోయినట్టు. సమస్య ఊరుకున్న సమస్య పోయినట్టు.
సార్ అంటే కొంతమందికి అందులో అంటే ఏమైనా పంచే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది ఏమనుకుంటారు అంటే గ్రామ పంచాయతీకి సర్పంచ్ రోడ్లు ఊడిపించడానికి మూరీలు కట్టుడు ఎవరైనా కడతారు సార్. మూరీలు కట్టుడు, రోడ్లు ఊడిపించుడు, సీసీ రోడ్లు ఎవరైనా చేస్తారు సార్. మౌలిక సదుపాయాలు ఎవరైనా చేస్తారు, అది. వసతులు వస్తాయి ఖచ్చితంగా. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ ఊరిని ఆదర్శ గ్రామం తీసి అది సర్పంచ్ ఉన్నా లేకున్నా అయితే సార్ అవి అయితే మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. పండగలకు ఎవరు వీళ్ళరు సార్, పెళ్లికి ఓపెన్ ఎవరు అడగరు. అవును, చనిపోయిన కాడ లేకపోతే ఏమైనా కష్టాలు ఉంటాయి కాడ, ఏమైనా యాక్సిడెంట్ జరిగిన కాడ కానీ ఇటువంటి కాడ గట్టి నిల్చుని చేసే సర్పంచ్ కావాలి. సరే, ఇప్పుడు అంటే ఆ భూమి కనుక సిరసాం వచ్చింది అంటే సరే మీ శాతం అది ఇప్పుడు నేను సిరసామనగానే అది శాతం 40-60 లేదు సార్, 30 ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి కలిసే ల్యాండ్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి కలిసే ల్యాండ్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి కలిసే ల్యాండ్ వాళ్ళకు ఉన్నది, మాకు కలిసేటి మాకున్నాయి. మేము ఇద్దరం కూర్చుండి ఈ ఇన్ని రోజులు గొడవలు అయినాయి. గొడవలు ఇప్పుడు ఆ గ్రామం ఈ గ్రామం ఎప్పుడు విడిపోయినాయి? మొన్ననే కదా. మొన్న కాదు, మొన్న మరి ఎప్పుడు విడిపోయినాయి? 80-78 అప్పటి నుంచి ఈ సమస్య సమస్య. సరే, మరి జనాభా ప్రాతిపదికన మీద అది తీసుకుంటే అయిపోతుంది కదా. లేదు సార్, జనాభా ప్రాతిపదికన కాదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, మధ్యలో ఒడిశా ఉంది, మళ్ళీ తెలంగాణ భూమి స్టార్ట్ అవుతుందా? ఇటు పోతే ఇట్లా కాదు కదా. ఓ రైట్, ఇది సమస్య ఇక్కడ. సమస్య ఇప్పుడు మన స్టేట్ ఉంది కదా, మన తెలంగాణ స్టేట్ దాటి ఆంధ్ర దాటి మళ్ళీ ఒడిశా మాకు తెలంగాణ ఉందన్న నాకు అర్థమైంది, కానీ అర్థమైంది. సో ఇదేంది అంటే సరిహద్దులో సరిహద్దు సమస్యనే. సో ఆ వివాదము మీ హయాంలో అయిపోవాలి. మా హయాంలో ఓకే, మా ఎమ్మెల్యే గారి సహకారంతోనే అయిపోవాలి. సో మరి దాన్ని పంచే అవకాశాలు ఉంటాయా? కూర్చుని మాట్లాడుకుంటాం. రెండు గ్రామస్తులకు పంచే అవకాశం ఉంటుంది అంటున్నాను. భూమి లేని వాళ్ళకు అర్థం కాలేదు సార్. భూమి లేని వారికి అంటే అవి వ్యవసాయ భూములేనా? పంచం లేదు లేదు, హెవీ రేట్ భూములు అవి. అచ్చా ప్రాబ్లం చిన్న భూములు అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవు, మాకు ఇబ్బంది ఉండకపోవు. అక్కడ రెవెన్యూ వచ్చే డబ్బు వచ్చే అది డబ్బులు వచ్చే భూములు అది. అదంతా బిజినెస్ ఏరియా కాబట్టి హైవే పక్క ఉన్నాయి కాబట్టి ఆ భూములకి ఎక్కువ విలువ ఉంది. మాకేం లేదు సార్, న్యాయంగా జరగాల్సింది జరిగితే అయిపోయి. మేము ఆ పొలం కొట్టి గుంజుకోలేదు, ఏం లేదు. మేము 2 రోజులు కూర్చుంటాం, సెట్ చేసుకుంటాం. మా ఆపుతాను కాకపోతే మా ఎమ్మెల్యే గారు ఉన్నాయి కదా, ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేనే 2 ఊళ్ళో మొన్న కొత్త గెలిచిన వాళ్ళు అంతా ఏది కొంత అంతర్యంగా చేసుకుంటే అయిపోయా, అంతేనా? దాంతో పాటు ఇంకా ఇంకోటి ఈ గ్రామంలో ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా? ఉంది, ఎందుకు లేదు. ఏమేం చేశారు? మా ఊళ్ళో ఒకటి చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో, సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు? తెలంగాణ రావట్లేదని ఊరేసుకొని చనిపోయాడు. తెలంగాణ ఉద్యమకారుడు నా ఊళ్ళే. సో మరి వారి కుటుంబానికి ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయి ఇప్పుడైతే ల్యాండ్ జరిగినాయి. ఇప్పటికీ వాళ్ళని మేము మంచిగా చూసుకుంటాం. మా ఊరు వాళ్ళకి మాకు 10 మంది చరిత్రలో నిలిచిపోయింది. ఒక పేజ్ అయితే ఒక పేజ్ అవుతుంది. మీ పాత్ర ఏమన్నా? ఎందుకంటే మీరు అక్కడ బార్డర్ మీద నేను బార్డర్ మీద ఉన్నాం. మేము అప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు మేము కావాలంటే ఇంటెన్షన్ అయితే ఉంటది అనుకోండి, వాళ్ళకేం ఉండదు సార్. ఇప్పుడు ఇంటెన్షన్ ఎందుకు ఉండదు? నేను తెలంగాణ కదా, తెలంగాణ కదా. ఇప్పుడు నాకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటది. తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో నా ఊరు మీద కూడా అంతే ప్రేమ ఉంటది నాకు. సరే, మెయిన్ గా నేను నయంలో ఇది పనులు పెట్టుకొని ఈ ప్రజలకు దగ్గర ఉంటాను ఏమైనా మేనిఫెస్టో పెట్టుకున్నారా? మేనిఫెస్టో రాసినాం సార్. నేను క్లియర్ గా ఒక విషయం అనుకుంటా. చెప్పండి. ఎవరైనా బాగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేస్తాం. ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, అడిగి నిల్చుంటే సరిపోతుంది. సపోర్ట్. ఇప్పుడు కొద్ది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఇంట్లో పెద్ద వ్యక్తి చనిపోయింది, వాళ్ళకి డబ్బు మన అవసరం లేదు, మనం పోయి నిల్చుండి పనులు చేయించాలి అంతే. అదే కొంతమంది పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం డబ్బు ఉండదు, చేసేటోళ్ళు ఉంటారు, అక్కడ పోయి నిల్చుని పని చేయాలి. సో ఈ గ్రామంలో అందరూ కాస్త అంటే ఏది వెనుకబడి ఉన్నారా లేదంటే పర్వాలేదా? సార్ కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు. ఒక 2-3-4 కుటుంబాలే కొద్దిగా ఎక్కువ, అంతా మిడిల్ క్లాస్ సార్. సో ఏది దాదాపు అందరికి మరి ఇండ్లు వచ్చినట్టేనా? లేదు, ఇంకొక 40 అయితే, ఇంకొక 40 ఇండ్లు అయితే మరి ఇస్తారా? ఇప్పుడు ఇస్తారు, పక్కా ఇస్తారా? అట్లా ఇస్తారు కదా, ఎవరన్నారు లేవని. ఇప్పుడు ఏప్రిల్లో 2వ విడత. ఓకే, మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నా ఊరికి ఇస్తారు. ఏ సర్పంచ్ అని అదే అంటారు, మా ఎమ్మెల్యే నాకు ఇస్తాడు అట్లున్నా సార్. అది దానికి 2 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది గల కారణం ఏంటి సార్? ఏం రాలేదు సార్. అట్లా ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తా సార్. చెప్పండి. మొన్ననే ఒక విషయం మీద మాట్లాడినా కొండగట్టు మా పుణ్యక్షేత్రం టిఆర్ఎస్ గవర్నమెంట్ ₹1 కూడా ఇవ్వలేదు.
మొన్న మా ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వలేదు సార్. 64 ఐపెక్స్ అది ఆర్టీసీ బస్ ఒకసారి 64 మంది వాడి జరిగిపోతే కనీసం చూడడానికి కూడా వాళ్ళ ఎమ్మెల్యే మన సీఎం మాజీ సీఎం మరి ఆ గవర్నమెంట్ మాజీ సీఎం కానీ మరి మాజీ సీఎం కేసీఆర్ గారు ఇంకా ఓకే మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ తో 20 ఏళ్ళ అనుబంధం ఉంది ఆయన టీడీడీ నిధులు తెస్తే దానివల్ల వాళ్ళకి నష్టం జరగలేదు కదా. అవును దానివల్ల వాళ్ళకి నష్టం జరిగిందా? లేదు. దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మీకు రాగా చూపించిన కదా 10 దుకాణాలు కాలిపోయినాయి సార్ మొన్న సంఘటన అవును. మా ఎమ్మెల్యే గారు దానికి రేపు 80 లక్షలు చెక్కులు అందజేయడానికి వస్తారు రేపు ప్రోగ్రామ్. అక్కడ ఉన్నటువంటి నష్టం ఎవరైతే పోయిందో నష్టపోయారో షాపులకు మళ్ళీ ఒక విషయం మీకు ఆ రోజు నేను వీడియోలో మాట్లాడినా అది చాలా మంది గేరు ఉండదు. ఓకే, మీకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు, ఒక స్టార్ 2 స్టేట్లకు కాదు ఇప్పుడు దేశానికే స్టార్ అయినా. ఓకే, మళ్ళా నేను చెప్తే మళ్ళీ అది వ్యతిరేకం అవుతుంది. చెప్పండి. వ్యతిరేకం లేదు, నిజానికి ఇక్కడ స్టార్ కావచ్చు, అక్కడ స్టార్ కాదు. ఇప్పుడు అయిపోయింది. ఎక్కడ అది వేయించి మీరు చెప్పండి. నాకైతే స్టారే. చెప్పండి, నేను చెప్పాను చెప్పండి. మా ఎమ్మెల్యే గారి గురించి ఆయన ఎంత మంచి అనుబంధం ప్రకారంగా అనుబంధం కాదు, ఆయన మాట్లాడేదాన్ని నిజం కూడా ఉంది. నిజం లేని పవన్ కళ్యాణ్ నుంచి అబద్ధాలు రావు. మెడిపల్లి సత్యమే NSUI నాయకుడు 2 సార్లు ఓడిపోయినా ఈ చొప్పదని నిడిచిపెట్టిన పోలేదు ఆయన. సరే ఇప్పుడు గెలిచినాక కూడా వస్తుండే చనిపోయిన కాడికి కానీ. ఇప్పుడు నేను మీకు చెప్పిన లేని వాళ్ళకి 5,000 10,000 దానం చేసిపోతాడు. నేనేం ఆర్గ్యూ చేస్తాను. మళ్ళీ ఇంకోటి ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండో ఎమ్మెల్యే అయినా కూడా అట్లే ఉన్నాడు. నేను ఇప్పుడు మీ ముంగట ఫోన్ చేస్తా, ఓకే పర్వాలేదు, ఎత్తి మాట్లాడతాడు. ఓకే, సానుకూలత ఉందని మాకు ఇంటిమేషన్ ఉందిలే కానీ మరి అటువంటి ఎమ్మెల్యే గురించి నేనేం చర్చ చెప్పట్లేదా? అరే రూపాయి మీరు కాదు టిఆర్ఎస్ అంటారు. మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మాదే అంటారు కదా వాళ్ళు. సార్ కళలు ఎవరైనా అంటారు, దాన్ని నిజం చేసుకోవడానికి కష్టపడాలి. ఓకే, కళలు కాను ఎవరైనా కానీ సార్ వాళ్ళు జర ఎక్కువ కష్టపడాలా? కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ ఛాన్సే లేదు అంటున్నా కానీ అసలే వాళ్ళ సొంత కుటుంబంలో ఆగమాగం ఉన్నది. కవిత ఆమె తిరిగేస్తుంది అంతే, ఎటు తిరిగేస్తలేదు సార్. అది ఇప్పుడు నా గురించి మా ఇంట్లో వాళ్ళ కుటుంబంలో హరీష్ రావు గారు బయటకు పోకుండా నేను ఒక క్వశ్చన్ చెప్పాలా సార్? చెప్పండి. మెయిన్ ఒక సామెత ఉంది కదా, ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళమని. ఓకే, కేసీఆర్ ఇంట్లోకి వెళ్తాడు, ఇంకా బయట వెళ్తాడు. చెప్పు మీరు ఇప్పుడు సరే, వాళ్ళ గురించి నాకు సంబంధం విషయం. నేను నా గ్రామం గురించి, నేను రాష్ట్రం గురించి మాట్లాడేంత పెద్ద నాయకుడు అంటే జనరల్ గా. సో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదు. ఏం అమలు కాలేదు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా నెమ్మది చేస్తుంది. వాళ్ళు 10 సంవత్సరాలు నేను చేయలేదు. మా ఎమ్మెల్యే సార్ నాకు వేరే వాళ్ళ ఊరికి సర్పంచ్ సార్, నాకు ఊరు గురించి మీరు అడుగురు చెప్తా. నిజంగా గ్రామానికి అంటే గ్రామము స్వరాజ్యాలు, నేను అదే అనుకుని పనిచేస్తాను. ఈ రాజ్యాలకు పాలకులు మీరు నిజంగా అంత స్వేచ్ఛ ఉందా? సర్పంచ్ కి ఉంది, విలువ ఉంది, స్వేచ్ఛ ఉంది. పని మనం కరెక్ట్ ఉంటే అన్ని అవుతాయి సార్. నీ దగ్గర దమ్ము ఉంటే పని అవుతుంది. వాడుకునే తీరు ఎవరికి ఏ పద్ధతులు చెప్పాలో ఆ పద్ధతులు చెప్తే అన్ని పనులు అవుతాయి. నీ దగ్గర టాలెంట్ లేదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయగల సామర్థ్యం ఉంటేనే మీరు ఇక్కడ కూర్చున్నారు. నేను సర్పంచ్ అయ్యే సామర్థ్యం ఉంటేనే నేను ఇక్కడ కూర్చున్నా. సర్పంచ్ సార్ చేయాల్సిన పనులు చేయాలి. ఒక విషయం చెప్తున్నాను సార్, ఒకప్పుడు ఎస్సీలో అసలు నామినేషన్ ఏమి, ఇప్పుడు రియల్మెంట్ మాట్లాడతాను మీతో. ఎస్సీలో ఒకప్పుడు జనరల్ నామినేషన్ వేయకపోదు సార్. ఇవాళ నేను 72% 1264 ఓట్లకు 913 ఓట్లు నాకు వచ్చినాయి. నేను గర్వం కాదు కానీ వర్క్ చేశారు. ప్రేమ, నా ఊరు ప్రజలకు నా మీద ఉన్న ప్రేమ. అంటే ఇంకోలా వ్యతిరేకత ఉందని నేను అంటలేను. నేను గెలిచిన 2 సార్లు సర్పంచ్ చేసాను. ఆయన బీసీ, అది కూడా మీకు కొంత ప్లస్ అయింది. లేదు, ప్లస్ కాలేదు. అటు నాకు ఒకవేళ వ్యతిరేకత లేదు, అతని మీద వ్యతిరేకత నాకు ఓట్లు పడలేవు. నా మీద ప్రేమతో పడ్డాయి. నేను చేసిన పనుల వల్ల పడ్డాయి. మీకు ఇప్పుడు ముందు ఒకసారి చెప్పిన, నేను ఇలా ఇక్కడ కూర్చున్నా అంటే మా ఊరు ప్రజల దయ ఎంతుందో, మా ఊరు ప్రజలు, మళ్ళీ ఇందులో ముఖ్యంగా యువకులు నాయకులు కూడా బాగా నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ యువకులు చేశారు. ఓకే, అంటే మిమ్మల్ని చూసి రేపు రాబో కాలంలో మీ వర్గము జనరల్ లో కూడా పోటీ చేసి అంటే మీ నిష్పత్తి ప్రకారం కన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకోవాల్సిన అవకాశం ఉందని భావించవచ్చా? నేను నా ఒక్క కులాన్ని అంటలేను, నా ఒక కులం నా కులం కూడా ముందుకు రావాలని కోరుకుంటా. ఎక్కడైతే నేను యువత ముందుకు రావాలంటున్నా. ఓకే,
అచ్చా యువకులు ముందుకు రావాలి. Yes, రాజకీయాల్లోకి రాజకీయాలకు యువకులు రావాలి. కానీ రానియరు కదా, ఎందుకు రాని ఏ పాట రానిస్తుంది? ఏదో మీరు అంటే అంత ఎంతో మీకు ఎకనామికల్ గా ఉంది కాబట్టి ఎకనామికల్ తప్ప సార్, నెలకు 30,000 వస్తున్నాయి కదా, అది చాలదా? అది కాదు. ఇంకా తిను సరే, సర్పంచ్ అయితే ఎకనామికల్ గానీ మీరు అనొచ్చు. అంటే మీకు వాళ్ళకు ఎకనామికల్ ఉంటేనే ఎస్సీలు వస్తారు, లేకపోతే ఎస్సీలు మరి అట్లా అంటే ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్పుడు మరి చెప్పండి. నేను మల్యాల మండల సర్పంచ్ ఫోరంలకు కూడా అధ్యక్షుడు. మేనేజ్ చేసుకుంటున్నారు? మేనేజ్ చేయలేదు సార్, మేనేజ్ చేయలేదు. ఓకే, అంటే గౌరవంతో మా ఇప్పుడు మళ్ళా మీరు ఊకే ఎమ్మెల్యే అంటారా, మా ఎమ్మెల్యే దయ వల్ల వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యే ఆలోచన ఏ విధానం అంటే మావోనికి అది కాదు అది కాదు యువత రాజకీయాలకు రావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మేడిపల్లి సత్యం, మా ఎమ్మెల్యే గారు. ఆయన ఎక్కడ వీలైతే అక్కడ యువకులను నిలిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. యువత ముందుకు రావాలి, ఓకే, సీనియర్ నాయకులకు వాళ్ళకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చుకుంటూ నాటువంటి యువకునికి అవకాశం ఇస్తాడు. సరే, ఇప్పుడు బీసీ నినాదం కూడా బాగా వచ్చింది. మరి బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏం చేయలేదు. బీసీలంతా గురువు గారు మీద ఉన్నారు, అయినా 50% సీట్లు గెలిచిండ్రు. ఇప్పుడు వాళ్ళు తక్కువ గెలవలేదు. అంటే ఇప్పుడు ఏమంటారు అంటే మీన్స్ అదర్ క్యాస్ట్ కన్నా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం ఒకటి కావాలనే ఉద్దేశం కూడా చాలా మందికి ఉన్నది. ఇందులో మీరే వైపు ప్రభుత్వం ఏది ప్రభుత్వం వైపు? నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా సార్. ఓకే, ఈ రిజర్వేషన్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. కేంద్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ సహకరించింది. స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది కదా, ఆంధ్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపింది. అరే నువ్వు గింత ఒక పాజిటివ్ గా మీ డిసిషన్ ఇక్కడ లోకల్లో ఎలా ఉంటది అంటున్నది. నేను బీసీ నినాదానికి వ్యతిరేకం కాదు, ఎస్సీ దేనికి వ్యతిరేకం కాదు. నేను అన్నిటికన్నా నేను సెక్యులరిజం అంటే నాకు బాగా ఇష్టం. నాకు మీరు ఇంకా కులాలు అంటారు కదా, నేను మతాలకు కూడా వ్యతిరేకంగా పనిచేయాలి. నేను మసీదులకు పోతా, నేను ఒక సైనికుడిని సార్. నాకు దేశ సేవ దేశ ప్రేమ ఉంటది. ఈ కులాల మీద మతాల మీద తెలియని వాళ్ళు చేసుకుంటారు సార్, నాకేం అవసరం. సో మిమ్మల్ని చూసి మీ వర్గము కొంత ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని భావించి నా వర్గం మీద సార్, నేను నా వర్గంలో పుట్టినట్టు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పిన, నాకు ప్రజలన్న ప్రేమనే, నా వర్గం అన్న ప్రేమనే, ఎవరన్నా ప్రేమనే. ఎవరు కానీ వాళ్ళ వర్గం ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సార్. నా వర్గం వెనకబడాలని నేను ఇట్లా కోరుకోను. నేను క్లియర్ చెప్తాను, నా వర్గం ఈ జెండాలో కూడా వేసే దమ్ము కనీసం నేను గొప్ప చెప్పుకుంటలేను. నా వర్గం ఇంత రావాలి. మీరు ఈ సాంఘిక సేవ సరే, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ గ్రామంలో ఉండుకుంటూ ఏమన్నా అంటే మీకు అవమానాలైన రోజులు ఏమన్నా ఉన్నాయా? నన్ను వాళ్ళు అవమానించలేదు, అందరితో ప్రేమ కొద్దు. అంటే ఏది మీకు చేదనుభవం ఎప్పుడు కాలేదా? నేను ఫస్ట్ కొద్దిగా ర్యాష్ ఉంది, మిలిటరీ కదా, కొద్ది వచ్చే వరకు గట్టిగా మాట్లాడదు, దాని వల్ల కోపం ఎక్కువ అని ఉంది. పోనీ చెల్లించిన అంటే మీ మనసు చెల్లించిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా సంఘటన చూసి, ఏమైనా వర్గాన్ని చూసి, లేకపోతే ఏదన్నా ఏదో ఒక కారణంతో గట్లా అంటారా? నేను ఒక మాజీ సైనికుని, మీకు మంచి ఎత్తి నువ్వు చెప్పండి. నేను ఊరి కోసం ఏమైనా పని చేద్దామని ఎక్కడికైనా కానీ క్వశ్చన్ ఎత్తురు, నువ్వు సర్పంచ్గా, నువ్వు నీకేం అవసరం, అరే పైసలు ఉంటే దాచుకోపోయినా అట్లా పోలీస్ స్టేషన్కి అయినా కానీ నువ్వు సర్పంచ్గా, సర్పంచ్ గారు కూర్చుంటారు, నీకేం పని, నువ్వు కూర్చోపండి, నిల్చోపండి బయట. వేరే వాళ్ళు దగ్గర చేసే అర్హత ఉంది, మనం చేసే తెలివి ఉంది, ఆయన మనం ఒక పదవి లేక మనం పని చేయలేకపోతున్నాం. ఓకే, ఇప్పుడు సార్ ఏం కావాలన్నా కుర్చీ కావాలి సార్, క్లియర్ విషయం. పవర్ 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 కావాలి అంటే నేను ఇంకో డైలాగ్ అంట, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పవర్.